ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. మ్యాచ్ ఆడకుండానే జింబాబ్వే సూపర్ 8కి క్వాలిఫై అవ్వడం విశేషం. పల్లికల వేదికగా ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. దాంతో జింబాబ్వే నేరుగా సూపర్ 8కి అర్హత సాధించినట్లయింది. వర్షం తగ్గితే కనీసం 10 ఓవర్లైనా మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్రయత్నం చేసింది. కానీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటం సాధ్యం కాలేదు. దాంతో మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో చరిత్రలో గ్రూప్ స్థాయి నుంచే ఆస్ట్రేలియా జట్టు ఎలిమినేట్ అవ్వడం ఇదే తొలిసారి. సీనియర్ ప్లేయర్లు ఈ టోర్నీకి ముందు గాయాల కారణంగా దూరం అవ్వడం, ఉన్న ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడంతో ఆస్ట్రేలియా జట్టు వరుసగా జింబాబ్వే, శ్రీలంకలపై ఓటమిలను మూటగట్టుకుంది. 2007లో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే మళ్లీ 2026లోనూ ఓడించడం విశేషం. ఆసీస్, జింబాబ్వే మధ్య టీ20 వరల్డ్ కప్లో 2 మ్యాచ్లు జరిగితే రెండింటిలోనూ జింబాబ్వేది పైచేయిగా నిలిచింది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, జింబాబ్వే చెరొక మ్యాచ్లు మిగిలుండగానే సూపర్ 8 ఎలిమినేషన్ లిస్ట్ రెడీ అయిపోయింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన జింబాబ్వే జట్టు తొలి మ్యాచ్లో ఒమన్ మీద విజయం సాధించగా కీలకమైన ఆస్ట్రేలియాపై కూడా ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ ఐర్లాండ్తో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. ఇక జింబాబ్వే గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ను ఫిబ్రవరి 19వ తేదీన శ్రీలంకతో ఆడనుంది.